ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల కేంద్రంలోని జిఎస్ఆర్ గార్డెన్లో యాచారం బీజేపీ మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్ అధ్యక్షతన విలేకరులతో సమావేశం. ఈ కార్యక్రమంని ఉద్దేశించి ఎంఆర్పీఎస్ నియోజకవర్గ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బోడా ముత్యాలు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బుర్రా నర్సయ్య గౌడ్ అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని, ఎంఆర్పీఎస్ తరపున మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రిజర్వేషన్ల మీద పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ కేంద్రంలో తిరిగి మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని ఆయన తెలిపారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్ మాట్లాడుతూ మోదీ భారతదేశ ప్రజలకు ఎంతో అత్యుత్తమైనటువంటి పనిచేస్తున్నారని, ప్రజలే ప్రాణంగా చూస్తున్నారని, కేంద్రం నుండి అనేక పథకాలు అందించారని, రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీలకు హక్కులు కల్పిస్తామని వారన్నారు. ప్రజలకు ఆహార భద్రత, ఈరోజు రామాలయం, వయోజన అనే పథకాలతోటి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీ ఇతర దేశాలు మోడీ కావాలని తెలంగాణకు భారతదేశానికి సూచన ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాళ్ల జంగయ్య, యాచారం మండల కార్యదర్శి సిద్ధాపురం శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి మద్దతు ప్రకటించినటువంటి ఎంఆర్పీఎస్ అధినాయకత్వం. అదే సందర్భంలో యాచారం మండలంలో కూడా ఎంఆర్పీఎస్ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి ఖచ్చితంగా ప్రతి గ్రామంకి వెళ్ళాలి, ఓట్లు అడగాలని చెప్పేసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది సమావేశంలో. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్తో పాటు ఎంఆర్పీఎస్ ఉపకుల నాయకులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఏ విధంగా చర్చించి ఏం మాట్లాడిన విషయాలు ఇప్పుడు ఎంఆర్పీఎస్ తరఫున ఇబ్రపట్నం అసెంబ్లీ గారు మాట్లాడతారు. నియోజకవర్గ ప్రచార కమిటీ ఎన్నికల భాగంగా మరి కృష్ణమాదిగ ఆదేశాల కోసం ఏబిసిడి వర్గీకరణ మాదిగల లక్షణ కోసమే జయంగా మరి ఈ పువ్వు గుర్తును ఈ పుత్తడి బొమ్మగా మలిచి బూరె నర్సయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మరి మా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేర ఆశయాల కోసం మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదేమైనా ఎంఆర్పిఎస్ కానీ, మా అనుబంధ సంఘం విహెచ్పిఎస్ కానీ మాకు తోడుబాటుగా ఉంటున్నటువంటి ఇక్కడ బీజేపీ క్యాడర్ కానీ మరి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో మేము చూచ చెప్పకుండా మరి గడప గడపకు కమలపు గుర్తుని మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఎంతైనా మేము బూరె నర్సయ్య గారిని గెలిపించడమే లక్ష్యంగా జయంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మరి ఒక ప్రధాని హైదరాబాదు నడి ఒడ్డున వచ్చి మాదిగలకు నేనున్నాను మీకు ఎన్నువెంట అని మా కృష్ణమాదిగ కన్నీళ్లను కారుస్తుంటూ తన ఓదార్పు చేసి, కృష్ణమాదిగ మీ ఏబిసిడి వర్గీకరణ నేను చేస్తాను, నేను మీ కుటుంబ సభ్యుని మాకు తను మాట్లాడి తెలియజేసి మరి అదేవిధంగా మా బీజేపీ పార్టీకి మీరు మద్దతు చేయండి, మీ వర్గీకరణ నేను త్వరలోనే మీకు చేస్తానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము తూచ చెప్పకుండా బీజేపీ కమలం పువ్వు గుర్తుకు మరి నరేంద్ర మోడీ ఆశయాలకు, కృష్ణమాదిగ పిలుపు మేరకు రేపు మా భవిష్యత్తు, మా భావితరాల పిల్లలకు, బాధ్యత పౌరాలకు ఏబిసిడి వర్గీకరణ లక్ష్యమే జయంగా కోసం మేము లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో మరి ఎప్పుడో పొందుపరిచినటువంటి విషయం ఇది. మరి బాబాసాహెబ్ పొందుపరిచినటువంటి ఆర్టికల్ ప్రకారంగా ఈరోజు ఆయన అడుగుజాడల్లో తూచ తప్పకుండా మరి మందకృష్ణ మాదిగ పోరాడుతూ మరి ఈ ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా మరి అహమాయనీయుడు భారత రాజ్యాంగం రాసి చిరస్థాయిగా నిలిచిండు.
మా మాదిగ జాతికి ఏబిసిడి వర్గీకరణ తెచ్చి మా జాతి భవిష్యత్తుగా మా జాతి నాయకుడు కృష్ణమాదిగ ఎల్లవేళగా నిలిచి ఉండాలని మేము తూచ చెప్పకుండా బీజేపీకి పూర్తి మద్దతు, సంపూర్ణ మద్దతు చేస్తూ బీజేపీని మేము గెలిపిస్తామని కోరుకుంటున్నాము, గెలిపిస్తామని ఇట్లా చెప్తున్నాం. ఇక్కడ చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు బోడ ముత్యాల్ గారికి, అదేవిధంగా వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు కాళ్ళ జంగయ్య గారికి, సోదరుడు మండల అధ్యక్షుడు బీజేపీ తాండ్ర రవీందర్ గారికి, పురుషోత్తం గారికి, ఇక్కడికి చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు గత దాదాపు 23 సంవత్సరాల నుండి మాదిగల గురించి కష్టపడి ఒక ఉద్యమాన్ని లేవదీసి మాదిగలకు ఆరాధ్య దైవమైనటువంటి వాడు మందకృష్ణ మాదిగ. ఆయన ఎన్నో రోజుల తపోఫలితం సిద్ధించే రోజు వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి ఈ దేశంలో ఒక మాట మీద నిలబడే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్న ఒక భావన కలిగి ఈ యొక్క ఎంఆర్పిఎస్ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ దేశ చరిత్రలో గత స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళ పైబడినా కూడా అమలు కానటువంటి హామీలను అమలు చేస్తూ, ఉదాహరణకు 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, అయోధ్యలో రామ మందిరం కానీ, ఇటువంటివి ఎన్నో ఒక రక్తం బొట్టు చిందించకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ దేశ ప్రయోజనార్థం, దేశ అభివృద్ధి గురించి, దేశ భద్రత గురించి ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా సాధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అది గుర్తించే మందకృష్ణ మాదిగ గారు యాచర మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో మరి భాగస్వామి అయి మరి బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించే విధంగా ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ మేము కృషి చేస్తాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి వివిధ పార్టీలలో ఉన్నటువంటి మాదిగలు మరి ఒక్కసారి ఆలోచన చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు పార్టీలను పక్కకెట్టి ఈ ఒక్కసారి బీజేపీ పార్టీకి మరి బీజేపీ పార్టీ కమలంపు గుర్తుకు ఓటేయగలరని నేను మరీ మాదిగ మేధావులకు, మాదిగ ఉద్యోగస్తులకు, మాదిగల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి వర్గీకరణ జరిగితే పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఇన్నిసార్లు కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలకు వేసారు, కానీ ఒక్కసారి వర్గీకరణ కోసం మరి బీజేపీ పార్టీకి ఓటేయాలని కోరుకుంటూ, అదే క్రమంలో ఈరోజు వికలాంగుల సమాజం నిజంగా గుర్తింపు, గౌరవం వచ్చిందంటే మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఈరోజు వికలాంగులకు గుర్తింపు వచ్చింది. ఏ విధంగానైతే వికలాంగులకు గుర్తింపు వచ్చిందో, గౌరవం వచ్చిందో మందకృష్ణ మాదిగ వల్ల ఈరోజు వికలాంగులకు రక్షణ మరి నరేంద్ర మోడీ 2016 నూతన చట్టం, వికలాంగుల చట్టం తీసుకొచ్చిన తర్వాత వికలాంగుల మీద దాడులు జరిగినా, వికలాంగుల మీద మానభంగాలు జరిగినా, వికలాంగులను హేళన చేసినా మరి 2016 చట్టం తీసుకొచ్చినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వాందే.
ఈరోజు సెక్షన్ 92 ప్రకారం వికలాంగులను అవమానపరిచిన, వికలాంగులను హేళన చేసిన ఆ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏ విధంగా ఉందో వికలాంగుల మీద దాడి చేస్తే 92 సెక్షన్ అదేవిధంగా మరి అరెస్ట్ చేసే వెసులుబాటు కల్పించినటువంటి నరేంద్ర మోడీకి వికలాంగుల సమాజం ఒక్కసారి ఆలోచన చేసి పెన్షన్ తీసుకుంటున్న అందరూ వికలాంగుల కోసం మన రక్షణగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఒక్కసారి ఓటేసి బూర నర్సేగౌడను గెలిపించి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం.